దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. 2 రాష్ట్రాల విభజన సందర్భంగా తెలంగాణలో ఉండిపోయిన ఫైళ్లు, నిధులు సేకరణకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాలైన ఫైళ్లు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో దీనికి ఆయన కన్సల్టేట్ చేసి తెలంగాణకు వెళ్లి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల వివరాలు, దానికి సంబంధించిన పత్రాలు 79 బండిల్స్ లో అమరావతికి చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విధంగా తెలంగాణ నుంచి అమరావతికి తీసుకువచ్చారు. ఈ 78 ఫైల్లో వివిధ రకాలైన ఆర్థిక అంశాలతో కూడుకున్నవి ఉన్నాయని, దీనిలో 55 కోట్ల రూపాయలు కూడా తమ రాష్ట్ర వాటాగా రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో దీనిపై ఒక అధ్యయనం చేస్తామని, ఆస్తుల విభజనలో మొట్టమొదటి అడుగు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. 2 రాష్ట్రాల విభజన సందర్భంగా తెలంగాణలో ఉండిపోయిన ఫైళ్లు, నిధులు సేకరణకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాలైన ఫైళ్లు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో దీనికి ఆయన కన్సల్టేట్ చేసి తెలంగాణకు వెళ్లి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల వివరాలు, దానికి సంబంధించిన పత్రాలు 79 బండిల్స్ లో అమరావతికి చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విధంగా తెలంగాణ నుంచి అమరావతికి తీసుకువచ్చారు. ఈ 78 ఫైల్లో వివిధ రకాలైన ఆర్థిక అంశాలతో కూడుకున్నవి ఉన్నాయని, దీనిలో 55 కోట్ల రూపాయలు కూడా తమ రాష్ట్ర వాటాగా రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో దీనిపై ఒక అధ్యయనం చేస్తామని, ఆస్తుల విభజనలో మొట్టమొదటి అడుగు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.